చూడండి బాబు, మిమ్మల్ని పిచ్చి పులిహోరగాళ్ళని చేయడానికి రెడీ అయిపోయారు. ఏంటి? అదే బాబు, మిమ్మల్ని బకరాల్ని చేయడానికి వచ్చేస్తున్నారు. పిట్టమ్మా, వాళ్ళు రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? తప్పగా అనుకోకండి మమ్మీ గారు, మెరుగు పెట్టేవాడి భార్యకి ఒంట్లో బాగాలేదంట, దాంతో ఆసుపత్రిలో చేర్పించారంట. ఈ రోజు రాలేను, రేపు వస్తానని ఏందాకే ఫోన్ చేశాడు. అయ్యో పాపం, దేశంలో ఇంతమంది ఆడవాళ్లుండగా వాడి పెళ్ళానికే రావాలా ఈ మాయదారి రోగం? ఏడ్చేద్దాం కాంతమత్త, మాయదారి రోగాలన్నీ నీతో నాతో చెప్పిరావు కదా. మనలాంటి మాయదారి మనుషులు ఉన్నంత కాలం మాయదారి రోగాలు వస్తానే ఉంటాయత్తా. నాకు అర్థమైంది లేవే, నన్ను మాయదారి దానా అన్నావని. మంచిది. రే వర్మ, కాంతమ్మ చెప్పినట్టే జరుగుతుంది కదరా? అవును నాన్నగారు, ఈ కాంతమ్మ చెప్పింది అక్షరాలా నిజం. చిట్టెం వదిన మసిపూసి మారేడికాయ చేయాలని చూస్తుంది. సరే వదిన, మెరుగు పెట్టేవాడంటే వాడి భార్య అనారోగ్యం వల్ల రాలేకపోయాడు, మరి చందాల వాడేమయ్యాడు? వాడి భార్య కూడా హాస్పిటల్లో పడిందా, లేదంటే మా అమ్మకి లాగా నేరం చేసి జైల్లో పడిందా? అలాంటిదేం లేదు వర్మ. అతను వైజాగ్లో ఉంటాడని చెప్పాను కదా, ఈరోజు రిజిస్ట్రేషన్ ఉందంట, అతను రేపు ఉదయమే వస్తాడంట. వెరీ గుడ్. అయితే ఈ పూట మమ్మల్ని వెళ్ళిపోమంటారు, అంతేగా? అంతే 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 వర్మ. ఏమండి, మీకు కావలసిన సాక్ష్యాలు రేపొద్దునే వస్తాయన్నారు కదా, కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళిపోదామండి. కావాలంటే రేపొద్దాం, సరేనా? అలాగే మనసా, నువ్వు చెప్పినట్టే చేద్దాం, సరేనా? అలాగేనండి. వస్తా చిట్టమ్మా, వస్తా రవిచంద్ర, జాగ్రత్త, పదండి. మీకేమో పగలు ప్రతీకారాలు అన్నీ ఉండొచ్చు, మాకు మాత్రం చిన్న కోపం కూడా ఉండదన్నమాట. అలా అని ఏ చట్టంలో రాసిందమ్మా? శంకరనారాయణ చట్టంలో రాసిందా, లేక వీరనారాయణ చట్టంలో రాసిందా? వర్మ, ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఆయన పరాయివాడు అనుకుంటున్నావా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. స్వయాన నీ మేన మామ. ఎవరు మేనమామ? ఏ రోజైతే మా నాన్న గుండెల మీద అన్నా తమ్ముళ్ళు కలిసి తన్నారో ఆ రోజే నా మేనమామలిద్దరూ చనిపోయారు. నోర్మై, చచ్చింది నా అన్నయ్య కాదురా, నీ వ్యక్తిత్వం, నీ సంస్కారం చచ్చింది. అందుకే బంధాలు బంధుత్వాలు మర్చిపోయి నోటుకొచ్చేటల్లా వాగుతున్నావు. ఎంత మాట అన్నావే? రఘురామ్,
బాబాయ్ అరే ఏయ్, అనయ్య అనయ్య ఆగు అయ్యో ఆగండి. అనయ్య బాబాయ్ అనయ్య ఆగండి అనయ్య బాబాయ్ ఆగండి. బాబాయ్ వదలండి ఏంటది? అరే, ఏంటిది? వీరనారాయణ గారు ఆగరా ఆవేశపడకు. వదలండి. అనయ్య వదలండి మావయ్య 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 అనయ్య అనయ్య వదలనయ్య ఆగరా దండం పెడతాను బాబాయ్ అనయ్య ప్లీజ్ నీకు దండం పెడతాను వదలండి నా మాట వినండి. ఆగండి ఆగండి బాబాయ్ ఆగరా ఏటి బాబాయ్ ఇది ఏటిది మీరు కూడా ఏటి బాబు ఏమంటారు వీరనారాయణ గారు? నువ్వు నోరుబాయ్. రేయ్, మళ్ళీ చెప్తున్నాను, కేవలం నా అన్న కూతురు నీ ఇంటికి కోడలైందన్న ఒకే ఒక్క కారణంతో నేను నా అన్న బిడ్డని త్యాగం చేసుకున్నానురా, అంతే. అలాగని నాకంటి ముందే తనని చిత్రహింసలకు గురిచేస్తే భరిస్తానని మాత్రం అనుకోకండి. నేను మీ ఇంటికి పంపింది నా అన్న కూతుర్ని కాదు, నా ప్రాణాన్ని. బాబాయ్ బాబాయ్ అమ్మా లత, ఏంటమ్మా ఈ కన్నీళ్లు? ఊరుకోమ్మా, నీకు మేమంతా లేవా? ఒరే వర్మ, అది నీ మేనమావ కూతుర్రా, నిన్ను ఏరి కోరి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుందిరా. దాన్ని నీ హింసలు పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? హింసలు పెట్టడం వీళ్ళ కొత్తేం కాదు కదమ్మా, సాడిస్ట్ ఎదవలం. ఏయ్, ఎవర్రా సాడిస్ట్? నువ్వు సాడిస్ట్వి. అచ్చా మావయ్య, ఆగండి మావయ్య, కాస్త గొడవ ఆపండి ప్లీజ్ మావయ్య, ఆపండి. వదినా, ఇంత దూరం వచ్చాక ఈ రోజుతో తాడో బేడో తేలాల్సిందే. అయ్యా శంకర్ నారాయణ తమ్ముడు గారు, నుద్ది గడ్డి తిని మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా తెచ్చుకున్నామండి. నా అన్న కూతురు అని ఊరంతా డప్పు కొట్టుకొని తిరగటం కాదు. మా నాన్న షర్టు పట్టుకొని అరవటం కాదు. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే నీ అన్న కూతురికి కానుకలిచ్చి పంపించు. పద్ధతిగా మా ఇంటి కోడలిగా, నా భార్యగా మా ఇంటికి తీసుకువెళ్తాం. లేదంటే శాశ్వతంగా ఇక్కడే వదిలేసి వెళ్తాం. అప్పుడు కాపురానికి పంపిస్తారో లేక శాశ్వతంగా ఇక్కడే ఉంచుకుంటారో మీ ఇష్టం, డిసైడ్ చేసుకోండి. మనం కూడా పంతాలకి పట్టింపులకి పోయి చేతులారా ఈ పసిదాని జీవితాన్ని నాశనం చేస్తామేమోనని భయంగా ఉందిరా. అమ్మా, ఇప్పటికే మనం లత గురించి చాలా ఎక్కువగా ఆలోచించామమ్మా. ఇంతకు మించి ఎక్కువగా ఆలోచిస్తే వెళ్ళి ఆ రఘురాం గడి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. చెప్పు, వెళ్ళతని కాళ్ళు పట్టుకోమంటావా? అచ్చో బాబాయ్, నేనే చెప్తున్నాను కదా, నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ సమస్య తీరేది ఎలా అమ్మా? అతను మా నుంచి ఏం ఆశిస్తున్నాడో నీ చెవులారా నువ్వే విన్నావు కదా. నేను వాడి కాళ్ల దగ్గర కుక్కలాగా మారితే తప్ప వాడు లతని క్షమించడమ్మా. రఘురాం మావయ్యతో నేను మాట్లాడతాను బాబాయ్,
నువ్వు ఆయన్ని క్షమించాను అని ఒక్క మాట చెప్పు చాలు. అది జన్మకు జరగదమ్మా. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడం మంచిదే. బాబాయ్, అయితే నువ్విస్తానన్న 50 ఎకరాల పొలం నాకొద్దు బాబాయ్, నువ్వే ఉంచుకో. అమ్మా లత. అవును బాబాయ్, నేను నీ అన్న కూతున్నని నమ్మితే ఆ 50 ఎకరాలు నాకివ్వు, లేదా నీ దగ్గరుండటమే అందరికీ మంచిది బాబాయ్. దానికి దేనికి ముడిపెట్టకమ్మా. నీ ఆస్తి నీకు అప్పగించడం బాబాయిగా అది నా బాధ్యత. ప్రేమలో బాబాయ్ వనిపించుకున్నావు, బాధ్యత నెరవేర్చడంలో బాబాయ్ వనిపించుకున్నావు, కానీ క్షమించడంలో మాత్రం బాబాయ్లా కనిపించట్లేదు బాబాయ్. నన్ను క్షమించమ్మా. ఏంటి బాబాయ్ ఇది? నేను నిన్ను క్షమించడమేంటి? నీ మీద ప్రేమతో నేను వాళ్ళని క్షమిస్తే చనిపోయిన మా అన్నయ్య నన్ను క్షమించడమ్మా. సార్, చనిపోయిన వాళ్ళకి ఇచ్చిన మాట కోసం బతికున్న వాళ్ళని ఏడిపించడం భావ్యం కాదు సార్. మీ అన్న కూతురి విషయంలో ఇంకొకసారి ఆలోచించండి సార్. సరే రవిచంద్ర, మీరు చెప్పినట్టుగా నేను ఒప్పుకుంటాను. ఇవే మాటలు మీరెళ్ళి రఘురామ్కి మీరు చెప్పగలరా? అతను కూడా నన్ను క్షమించమని అడగగల. రే తమ్ముడు, చూసావురా, ఎన్నో సంవత్సరాలుగా ఆ 50 ఎకరాల పొలం కోసం గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తూ ఉంటే తగుదునమ్మా అని ఆ వీరనారాయణ గాడొచ్చి వాడన్న కూతురికి కానుకగా ఇస్తాడంట్రా. అవునే అక్క, ఆ లతని ఏ అనాకాని యాదవ్కు ఇచ్చి పెళ్లి చేసేసి ఆ 50 ఎకరాల పొలం మనం నొక్కేద్దాం అనుకుంటే తిరిగి తిరిగి ఆ 50 ఎకరాలు దాని చేతికే చేరిందక్క. నా బాధ కూడా అదేరా. మీరెవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదమ్మా. నాకు తెలిసి ఆ 50 ఎకరాలు తీసుకోవడానికి లతే ఒప్పుకోదు. అలాంటిది పగతో ఊగిపోయే రఘురామయ్య ఒప్పుకుంటారని ఎలా అనుకుంటున్నారు? ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావే? పనుండి బయటికెళ్ళానమ్మా, కాని ఇంటికొచ్చేసరికి జరిగిన గొడవ మొత్తం నీలాంబరి చెప్పేసింది. అయినా ఈ వీరనారాయణ గారు 50 ఎకరాలు ఇస్తే మాత్రం ఈ లత దాన్ని తీసుకోవద్దు. తీసుకోదని గ్యారంటీ ఏముందే? ఆ వీరనారాయణ గాడు లత ఏడుపు చూడలేక రఘురామయ్య చేతులు పట్టుకుని బతిమలాడాడే అనుకో, రఘురాం కోపం చల్లారిపోతుంది కదా, నా బతుకు తెల్లారిపోతుంది కదా. అవునే అక్క, డబ్బెవరికి చేయదని 50 ఎకరాలంటే దాదాపు 100 కోట్ల ఇలువ చేస్తది. అంత ఆస్తి వస్తుందంటే రఘురామి మాత్రం ఎందుకు వద్దనుకుంటాడు? అయ్య బాబోయ్, ఏంటేంటి 100 కోట్ల? అవునే, కేవలం ఆ 50 ఎకరాలు నొక్కేయడానికే చిన్నప్పటినుంచి లతని ఎంతో కష్టపడి పెంచాను. కాని ఏమైంది? నా కష్టమంతా వృధా అయిపోతుందే, బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. మీరేటి బాధపడకండమ్మా, నేనున్నాను కదేటి జరగబోయే ప్రమాదాన్ని తప్పించడానికి. నువ్వేడు చేస్తావే? నువ్వు చెప్తే మాత్రం ఆ ఏర్నారాయణ వింటాడా, లేదంటే రఘురామయ్య వింటాడా? నువ్వు ఊరుకో బాయా. కాంతమ్మ గారు, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. లత మాటలకి వీరనారాయణ కరగొచ్చేమో, ఆస్తి కోసం రఘురామయ్య కరగొచ్చేమో, కాని తన తండ్రిని అవమానించి పగతో రగిలిపోతున్న వర్మ ఎలా మెత్తబడిపోతారండి? జరిగిందంతా ఎలా మర్చిపోతారండి? నువ్వు చెప్తూ ఉంటే నాకు అదే అనిపిస్తుంది. తన తండ్రికి జరిగిన అవమానానికి ఆ వర్మగాడు పగతో రగిలిపోతున్నాడు. వీరనారాయణే వచ్చి వాళ్ల నాన్న కాళ్లు పట్టుకుంటే తప్ప వాడి ఆవేశం చల్లారదు, వీళ్ల మీద పెంచుకున్న పగ తీరదు. కాబట్టి ఆ 50 ఎకరాల పొలం వీళ్లకిచ్చేదీ లేదు, వాళ్లు తీసుకునేదీ లేదు. అక్క, నాదో చిన్న అనుమానం అక్క. ఏంట్రా అది? ఏర్నారాయణ ఇచ్చిన 50 ఎకరాలు రఘురాం తీసుకోకపోయినా లత తీసేసుకుంటే అప్పుడు ఆ 50 ఎకరాలు మనకెలా దొక్కుతాయక్క? కాంతమ్మ గారు, మీరాగండి.
వర్మ, నేను కానుకలు తేవట్లేదు. తేవాలన్న ఆలోచన కూడా చచ్చిపోయింది. మీరేం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇదిగో ఇదిగో అమ్మాయి, తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసని అలా వెళ్ళిపోతావేంటి? ఏం చేస్తావో చెప్పెళ్ళు. చెప్పడానికి ఏముంది మావయ్య? ఆడపిల్లలకి అన్యాయం జరిగినప్పుడు ఆదుకోవడానికి చట్టాలు, న్యాయాలు అని కొన్ని ఉన్నాయి కదా, వాటి ద్వారా తెలుసుకుంటాము అని అంటుంది. అంటే మా మీద కేసు పెడతారా? జైల్లో పెట్టిస్తారా అని నేనంటలేదు మావయ్య, మా సెల్లెలు కూడా అనదు. అంత దూరం తెచ్చుకోకండి అని అంటోంది, అంతే. చూడండి బాబాయ్, ఇంటి పరువుని వీధిలో పెట్టుకోకండి. సాధ్యమైనంత సామరస్యంగా ఈ సమస్యని పరిష్కరించుకోండి. రఘురాం గారు, వాళ్ల తాటాకు చప్పుళ్లకి మీరేం భయపడకండి. ఊరికే మీరు కానుకల గురించి అడగకూడదని, మీ అబ్బాయి అమెరికా వెళ్లకూడదని వార్నింగ్లు ఇస్తున్నారు. వార్నింగ్లు. ఇది వార్నింగ్ కాదు కాంతమ్మ గారు, బ్లాక్ మెయిల్ అంటారు. నాన్నగారి మాటకు విలువిచ్చి 3 రోజుల్లో వచ్చారా సరే, లేదా ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. కరెక్ట్ గా చెప్పావమ్మా. నువ్వు చెప్పింది బానే ఉందయ్యా. ఆ పోటీలకి మా కాంతమ్మ గారు వస్తే మాకేంటి లాభం? లాభమా? అవును, మా పోతురాజు అడిగింది కరెక్టే. ఆ పోటీలకొస్తే మాకేంటి లాభం? వస్తే లాభం ఉండదమ్మా, పోటీలో గెలిస్తే లాభం ఉంటుంది. ఆ పోటీల్లో గెలిస్తే మాకేం లాభం ఉంది? ఏం లాభం అంటారేంటమ్మా? ప్రతి ఏడాది మన ఊర్లో జరిగే పొట్టేళ్ల పోటీలో ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొంటారమ్మా. తమకి నచ్చిన పొట్టేళ్ల మీద వాళ్ళు పందెం కడతారు. ఆ పొట్టేలు గాని గెలిచిందనుకో, మీరు కట్టిన డబ్బులకి డబుల్ వస్తాయని మీకు తెలుసు కదమ్మా. అంటే మేము 1,00,000 రూపాయలు పెడితే 1,00,000కి 1,00,000 వస్తుందా? అవును రవి, నువ్వు వేరే స్టేట్లో చదివావు కాబట్టి ఈ పోటీల గురించి నీకు అంత ఐడియా లేదు. చిట్టమ్మకేమో స్వీట్లు చేసుకోవడం, పాలు పితుక్కోవడం తప్ప దానికి వేరే పనే లేదు. కాబట్టి తనకు కూడా తెలిసే అవకాశం లేదు. ఈ పొట్టేళ్ల పోటీల్లో నేను చాలాసార్లు పందెం కట్టాను, లక్షల రూపాయలు గెలిచాను. భగవంతుడా, మా చెల్లికి కానుకలిచ్చి కాపురానికి ఎలా పంపించాలని బాధపడుతుంటే ఎలా దారి చూపించావా స్వామి? అనియా, నాకు నచ్చిన పొట్టేల మీద 10 లక్షల పందెం కట్టామనుకో, ఆ 10 లక్షలకి ఇంకో 10 లక్షలు ఎక్కువిచ్చేస్తారా? 10 లక్షలేంటమ్మా, ఉంటే కోటి పెట్టు, కోటికి కోటి వస్తాయి. నిజమా? చెల్లి, నువ్వు నీ కాపురానికి వెళ్ళిపోయినట్టేనే. హే చిటి, పందెం గెలిస్తే డబ్బులు వస్తాయి బానే ఉంది. అసలు పందెం కట్టడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బుదే ఉంది బావా, అవి ఎలా తేవాలో అప్పుడు ఆలోచిద్దాం. ఇదిగో అనియా, ఇంతకీ పోటీలో పాల్గొనే పొట్టేలు ఎక్కడున్నాయి? ఇదిగో అమ్మా, ఆ చెట్టు కట్టేశాం. పొట్టేళ్లు భలే బలంగా ఉన్నాయే. అవునాన్నోయ్, నీకులాగే మంచి దిట్టంగా ఉన్నాయి. బయటోళ్ళంటే అర్థం ఉంది, కన్న కూతురు నువ్వు కూడా అంటావేంటే? సారీ అయ్యా. సర్లే. సరే అనియా, రేపు పోటీలకొత్తాము, పందెం గెలుస్తాము. గెలిపేమన్నా మీ చుట్టమా అండి? మీరెళ్ళి పందెం కట్టగానే గెలిచేయడానికి?
ఎవర్రా ఎవర్రా నన్ను కొట్టేది? దమ్ముంటే నా ముందుకు రండి. ఎవరది? ఎవరు? మీకు దమ్ముంటే నా ముందుకు రండ్రా. మంటలు అంటుకున్నాయి. అదే అర్థం కాలేదు చిట్టమ్మా. ఉన్నట్టుండి మంటలు వచ్చే చిట్టమ్మా. అల్లుడికి ఏం కాలేదు కదా? ఏం కాలేదు బాగా అంత అయోమయంగా ఉంది. ఇంట్లో ఉన్న కరెంటు బయటెలా పోయింది? ఇంతలోనే ఇంత మంటలు ఎగిసిపడ్డవేంటి? అసలు ఈ మంటలు ఎలా వచ్చాయి? మొత్తం మంటలేరా తగలబడిపోతుంది. అయ్యో 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 అయ్యో! ఆ దొంగ వెధవలు వచ్చి కొట్టి వెళ్లారనుకున్నాం. టెంట్కి నిప్పు కూడా పెట్టారన్నమాట. దొంగలెవర్రా? వాళ్ళెవరు? మాకేం తెలుసు తల్లి. ఇంతకు ముందు 3 మనుషులు వచ్చారు. నీలాంబర్ని కోకిలమ్మని చేత కొట్టేసి చీకట్లో కలిసిపోయారు. వీళ్ళకి వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో ఏమో. ఆ పాత కక్షలు మనసులో ఎట్టుకుని పగ తీర్చుకోవడానికి వచ్చారేమో అనుకున్నాను. కానీ ఇలా నిప్పు పెట్టి పారిపోతారా అనుకోలేదమ్మా. ఏటడి 3 వ్యక్తులు వచ్చి మా అమ్మని వద్దని కొట్టారా? అవును చిట్టి, పిల్లోడికి దోమలు కుడుతున్నాయని దోమలు తెరవేస్తున్నాం అంతే. ఎవరో వచ్చి ఎట్నుంచి వచ్చారో తెలీదు, మా ఇద్దరిని చావగొట్టారు. అంతటితో ఆగకుండా అదిగో దోమల తెర తగలబెట్టారు. దాంతో ఆ మంటలన్నీ అంటుకుని ఆ టెంట్ కూడా కాలిపోతుంది. నా బిడ్డ చుట్టూ మంటలన్నీ చుట్టుకున్నాయి. నేను తీసుకొని వచ్చేసాను. వాళ్ళెవరో ఎందుకు ఇలా చేశారో ఏం అర్థం కావట్లేదు చిట్టి. ఎవరో బాగా తెలిసిన వాళ్ళు మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని బాగా భయపెట్టడానికే ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది అక్క. అవును బావా, ఇది బయట పని కాదు, ఇంటి దొంగల పని అయ్యుంటుంది. ఓరి భగవంతుడా, చూసింది చెప్తే మమ్మల్ని దొంగలా చూస్తారా? కాంతమ్మ గారు, మీ కోడలు మమ్మల్ని అనుమానిస్తుందండి. మేమే ఇదంతా చేసామనుకుంటుందండి. చిట్టి, మీ తల్లిగారు నగర మేయర్ కదా. పార్టీల పరంగా పర్సనల్ గా ఎవరితో ఎన్ని గొడవలున్నాయో ఎన్ని కక్షలున్నాయో ఎవరికి తెలుసు? వాళ్లలో ఎవరో ఒకరు వచ్చుంటారు, చావగొట్టి చంపడానికి ప్రయత్నించుంటారు. ఎంత పొగరే నీకు? నా మనిషికి క్షమాపణ చెప్పమంటే కొట్టి మరీ క్షమాపణ చెప్తావా? నాకు దొరక్కపోవు చిట్టి, ఇంతకింత వడ్డీతో సహా చెల్లిస్తాను. పీరాజు, పదండి వెళ్దాం. పదరా అవుతారు. చింతామణి, చూసావా అమ్మా, ఆ చిట్టమ్మ నా దేవుడు ఎలా పొగలుకుంటుందో? చూశాను నాన్న. రేపు ఈ పాటికల్లా దాని మీద పగ తీర్చుకోకపోతే నా పేరు చింతమ్మనే కాదు. పదండి నాన్న. పదవే. వదినా, ఇప్పటిదాకా జరిగింది చాలు. ఇక మీరు లోపలికి రండి.
ఆహా లోపలికా వద్దు చిట్టమ్మా. మా అమ్మ చూసిందంటే ప్రాణం తీసేస్తుంది. అక్క నా మాట వినక్క, ఏం కాదు, లోపలికి వెళ్దాం పద. అచ్చా వదినా, మీ అమ్మ సంగతి మేము చూసుకుంటాం కదా, లోపలికి పదండి. అమ్మా, ఈ సల్లగాలిలో దోమల మధ్య పడుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా నీకు? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ముందు మనం లోపలికి వెళ్దాం పదండి. పదండి. ఆహా అత్తయ్య పద. పదక్క, రండి. అమ్మా బేగా టీ ఎట్టుకురావే, తాగేయాలి. అవునే, నాకు టీ పడితే గాని కడుపు కదలదే. అట్టుకొత్త లేవయ్యా. ఏమయ్యా ఓ పాలడు చూడు. చింతామణి, ఇది కళా నిజమే? ఇంటి బయట ఉండాల్సిన కోకిలమ్మ నీలాంబరి ఇప్పుడు లోపలికొచ్చారేంటి? నాకు అదే అర్థం కావట్లేదు నాన్న. ఉండి అడుగుతాను. ఓయ్ కోకిలమ్మ, మీరు ఇంట్లోకి వచ్చారేటి? మర్యాదగా బయటికి పండి. నా కూతుర్ని చెప్పు తీసుకుని కొడతానంటావా? నాన్న, ఆవిడ చెప్పుతో కొడతానందని నీకెలా అర్థమైంది? అంత క్లియర్ గా కాల్ చూపించి చెప్పు చూపిస్తే అర్థం కాదేటి? గెంటడం నీ చేతుల్లోనే ఉన్నా తిరిగి ఇంట్లోకి రప్పించడం ఇదిగో మా పోతరాజు మావయ్య చేతిలో ఉంది. ఏమోయా బాసపనా? ఏంటి చెప్పేది? ఇల్లేమన్నా నాదా? ఉండమంటానికి పొమ్మంటానికి? ఇదిగో చిట్టమ్మా, నువ్వు మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడుతున్నావు. నీ మాయలో మేం పడం. అవును, నిన్న రాత్రి వాయించినట్టు మళ్ళీ మమ్మల్ని వాయించేద్దాం చూస్తున్నావో ఏమో. ఆ పప్పులేం ఉడకో. అవునా? ఒక్క నిమిషం ఉండండి, ఏ పప్పులు ఉడుకుతాయో నేను చూపిస్తాను కదా. ఇదిగోండి, ఎటు చూడండి. పోతరాజు మావయ్య చూడు. ఏముందిరా అవతారం అందులో? మీ ముగ్గురు ఇది చూసారు కదా. కాంతమత్త, నేను మా మావయ్య అత్తయ్యతో కాసంత పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నువ్వు కాస్త పక్కకెళ్తావా? ఓయ్, చెప్పించు కొడతాను ఈ పోతురాజుగాడిని. ఆవిడ పక్కకెళ్ళమంటవేంటి? మీరు నన్ను కొడతా అంటవేంటమ్మా? బాబాయ్, పక్కకెళ్తే నీకే మంచిది, లేదంటే డైరెక్ట్ గా బయటికి వెళ్తావు. ఏమంటావు? వదిలే వదిలే వదిలే, వెళ్తాం వెళ్తాం. రండి. అత్తయ్య, మనం కూడా ఇంట్లోకి వెళ్దాం పదా. అక్క, మా అత్తమ్మ మామ వాళ్ళకం చూస్తుంటే ఏదో తేడా కొడుతుందక్క. అవునరా అవతారం, ఇందాకేమో నీళ్ళు నువ్వు చెప్తే వెళ్తామా, మా పోతురాజు బాబాయ్ చెప్తే వెళ్తాం అనంది. ఇప్పుడు చిట్టమేమో నీదే ఉంది, అంతా మా పోతురాజు బాబాయ్దే కదా అని అంటుంది. చిట్టమ్మ, ఇది అన్యాయం.
మాకు తెలియకుండా కెమెరాలు పెట్టడం మహా పాపం. చా నిజమా? మాకు తెలియకుండా కరెంటు తీసేయడం, మాకు తెలియకుండా మా అమ్మని వదిని కొట్టడం, మాకు తెలియకుండా దోమతెరని తగలెట్టడం, ఇవన్నీ అన్యాయాలు కదా ఏటే? పోనీ తప్పు చేశామంటున్నాం కదమ్మా, దయచేసి ఆ వీడియో డిలీట్ చేయండి. కాంతమ్మ గారు చూసారంటే మా తోలు తీసేస్తారు కదా. అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు మీరు ఒక పని చేయాలి. ఏంటది? మా వదిన మా అమ్మ అందరూ ఈ ఇంట్లోనే ఉండాలని మీరే చెప్పాలి. లేదనుకో అమ్మా, నీ ప్లాన్ మొత్తం నాకు అర్థమైంది తల్లి. నువ్వు కోరుకున్నట్టుగానే మీ వాళ్ళు మొత్తం ఇంట్లోనే ఉంటారు, సరేనా? అదెలా కుదురుతుంది నాన్న? అస్సలు కుదరదు. ఎందుకు కుదరదే? ఎందుకు కుదరదే? ఎందుకు కుదరదే? ఎందుకు కుదరదు? కుదిరిద్ది నాన్న, కుదిరిద్ది. ఏమయ్యా, నీకేమైనా పిచ్చా? అది కుదురుద్దంటే కుదురుద్దా? కుదుర్చుకోవాలి, కుదుర్చుకోవాలి, కుదుర్చుకోవాలి. వద్దయ్యా వద్దు. అర్థమైంది, అర్థమైంది. చిట్టమ్మ చెప్పింది తినాలి, అంతేగా? అంతే అంతే అంతేగా చిట్టమ్మ. చిట్టమ్మ అవునత్త, వాళ్ళెవరో తెలియదు గాని ఇదిగో ఈ ముసుగులట్టుకొచ్చి ఎలా కొట్టారో కూడా చూపించాం కదా. కావాలంటే చెప్పు, ఇంకోసారి చూపిద్దాం. అమ్మా, ఆల్రెడీ 2 రౌండ్లు వేశారమ్మా. ఇంకోసారి అంటే మటాష్ అయిపోతామమ్మా. మేము చెప్పిందే నిజమమ్మా. ఆ దొంగ ఎదవరు మా మీద పగబట్టారమ్మా. పగ తీర్చుకోవడానికే మా మీద ముసుగులేసి కొట్టారమ్మా. మా నోటితో మేము ఒప్పుకుంటున్నామమ్మా. దయచేసి ఆ ముసుగులు గోల క్లోజ్ చేయండి అమ్మా. విన్నావు కదా కాంతమత్త, వీళ్ళ కొట్టింది దొంగలని వాళ్లే ఒప్పుకున్నారు. పాపం వాళ్ళకి వీళ్ళకి మధ్య బాగా పగున్నట్టుంది. ఈ రోజు శాంపులింగ్ కొట్టెళ్లారో, ఈసారి వచ్చారే అనుకో ఏకంగా ప్రాణాలు తీసుకెళ్తారు. అందుకే నా మాటిని ఇలా కుటుంబాన్ని ఏ విజయనగరానికో ఏ వైజాగ్ పంపించేత కనీసం ప్రాణాలతో అయినా ఉంటారు. పద బాబా, మనం వెళ్దాము. ఎదగండి, తీసుకోండి. అమ్మా ఇలా జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి. ఏంట్రా? మళ్ళీ చెప్పు. రోజు వాయించి డప్పు మీదొట్టా, నువ్వు కొట్టుకునే కొరడా మీదొట్టా, గజ్జెలు కట్టే నీ కూతురు మీదొట్టా. కొంపదీసి చిట్టమ్మ చెప్పినట్టుగా మీరంతా ఏ అడుక్కునే బ్యాచా ఏంటి? ఓ నాయనో, ఏంటి ఆ విషయంలో నిజం చెప్పేసినట్టున్నాను. మాట్లాడవేంట్రా? నిజం చెప్పు. కొరడా ఏంటి, డప్పేంటి, కాళ్ళకి గజ్జలేంటి? మీ ఫ్యామిలీ స్టోరీ ఏంటో చెప్పు. కాంతమ్మ గారు, మా నాన్న దానికి అపార్థం చేసుకుంటున్నారండి. అవునండి, మా ఆయన ఉద్దేశం వేరు, మీరు అర్థం చేసుకుంటుంది వేరు. అలాగా? అయితే వాటి ఉద్దేశం ఏంటో నాకు చెప్పు. చెప్పరా? చెప్తాను. రోజు వాయించుకునే కొరడా మీద ఒట్టంటే చిట్టమ్మని రోజు కొరడాతో వాయిస్తాను అని. నా పెళ్ళాం వాయించే డప్పు మీద ఒట్టు అంటే నా పెళ్ళాం వాళ్ళందరినీ డప్పులా వాయించేస్తుందని అర్థం. ఓ అలా చెప్పావా? అలాగే చెప్పాలి కదా, లేకపోతే మీరు ఇంట్లో ఉండిస్తారా ఏంటి? ఏంటి ఏమన్నావు? ఏం లేదండి, ఏం లేదు. ఇంత పెద్ద పదాలని అర్థం చేసుకునే వాళ్ళు చిన్న భాషను అర్థం చేసుకోలేరా అంటున్నాను. నా మనుషులని కూడా చూడకుండా మిమ్మల్ని కుక్కని కొట్టినట్టు కొట్టిన ఆ చిట్టమ్మని వదిలిపెట్టను. రేపు మన ఊళ్ళో జరగబోయే పొట్టేళ్ల పోటీలో ఇంతకింత పగ తీర్చుకుంటాను. మీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చిట్టమ్మకి రుచి చూపిస్తాను. సూపర్. మీరు ఇదే మాట మీద నిలబడండి. మేము ముగ్గురు మీకు అండగా నిలబడి వాళ్ళ ముగ్గురిని చిత కొట్టేస్తాం. మీ పనికి మాలనాడు మాకేం అక్కర్లేదులే గాని ఆ లత పేరు మీద ఉన్న 50 ఎకరాల పొలం ఎలా నొక్కేయాలో అదే ఆలోచించండి. బాయా, ఆ 50 ఎకరాల సంగతి నాకొదిలే. రేపు మాత్రం ఆ పొట్టేళ్ల పోటీలో చిట్టమని చితక్కొట్టేయాలి.
ఆ కోకిలమ్మని ఫుట్బాల్ ఆడేయాలి. ఆ నీలాంబరిని తుక్కుగా తన్నియాలా. అలాగే తందురు గాని మళ్ళీ వాళ్ళ చేతుల్లో తన్నులు తినకుండా చూసుకోండి. అలా భయపెడతారేంటమ్మా? ఆ చిట్టమ్మని తక్కువ అంచనా వేయకండి. నేను లేకుండా మీరెళ్ళి ఉడత ఊపుడు ఊపాలని చూశారో చిడతలు వాయించినట్టు వాయించేస్తది. అర్థమైందమ్మా. మీ సపోర్టింగ్ లేకుండా మేమెందుకు కాలు దూవుతాం? దువ్వితే కాలు విరిచేసి చేతిలో పెడుతుంది. జాగ్రత్త. వర్మ, ఏంటది? నీ పెళ్లి ఫోటోలో లత ఫేస్ కనబడకుండా చేశారేంటి? అన్నయ్య, ఎందుకంత కంగారు పడుతున్నారు? నాకు లతకి పెళ్లి జరిగిన విషయం కాకినాడలో కొంతమందికి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళందరికీ తెలియకుండా ఉండాలనే లత ఫేస్ అలా కనపడకుండా కవర్ చేశాను. తెలిస్తే ఏమవుతుంది వర్మ? నువ్వు నా పెళ్ళవన్న విషయం బయటపడిపోదు. పొరపాటున మీరు కానుకలు ఇవ్వలేదో మేమెలాగో మిమ్మల్ని గెంటేస్తాం. ఆ తరువాత ఊరి జనాలందరూ శేఖర్ వర్మ భార్య మొగుణ్ణి వదిలేసిందంట అని చెప్పుకుంటే ఎవరికి చిన్నతనం? మాకే కదా. అందుకే కానుకలతో వచ్చావా నీ మొహం మీద అంటించిన స్టిక్కర్ పీకేస్తా. తీసుకురాలేదా ఆ ఫోటోలో నుంచి నిన్నే తీసేస్తా. వర్మ 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 అయినా నువ్వింత పగతో రగిలిపోతున్నావని తెలుసుంటే చచ్చినా నీతో 3 ముళ్ళు వేయించుకునేదాన్నే కాదు, నీతో 7 అడుగులు నడిచేదాన్నే కాదు. ఆనాడు మీ నాన్నని అవమానించి మా నాన్నగారు తప్పు చేశారేమోనని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ మా నాన్నగారు ఏ మాత్రమూ తప్పు చేయలేదని ఈ రోజు అనుకుంటున్నాను. లత, నువ్వు నా మీద చూపించిన ప్రేమ అబద్ధం, నాతో మాట్లాడిన మాటలు అబద్ధం, నువ్వు చేసిన భాషలు అబద్ధం, నువ్వు చూపించిన ఆశలు అబద్ధం. టోటల్ గా నువ్వే పెద్ద అబద్ధం. నీలాంటి వాణ్ణి నేను కట్టుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను వర్మ. నువ్వు ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా మా జమీందారింటికి అల్లుడివి కాలేవు 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 కాలేవు. అమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. ఇదిగో భోంచే. నాకేం వద్దు, పోరా. ఏంటమ్మా అలుగుతున్నావా? నా తల్లికి అదృష్టం ఎక్కడ తెచ్చిందిరా? అయినా ఇప్పుడు బతికి ఎవరిని ఉద్ధరించాలంట? ఊళ్ళో ఎంతో మందికి చావు వస్తోంది, నాకు మాత్రం రావట్లేదు. ఏంటమ్మా ఆ మాటలు? నువ్వు నిండు 100 ఏళ్ళు బతకాలమ్మా. అలాంటిది ఎలా మాట్లాడుతున్నావేంటి? ఎందుకు బతకాలరా? ఎందుకు బతకాలి? నీ అన్న కూతుళ్ళని చూడ్డానికా, లేక వాళ్ళ మొగుళ్ళతో సంతోషంగా కాపురం చేసుకుంటుంటే వాళ్ళకు పుట్టే పిల్లల్ని పెంచడానికా? ఎందుకు బతకాలరా? ఎందుకు బతకాలి? అర్థమైందిలేమ్మా. నీ అల్లుడిని క్షమించను అన్నందుకే కదా నీ కోపం అంతా. అవునరా, నాకు అల్లుడి మీదేమి అభిమానం లేదు.
నా బాధంతా నా మనవరాల గురించేరా. నువ్వు గనక ఆ రఘురాముని మన్నించుండుంటే నా మనవరాలు అదే నీ అన్న బిడ్డ సంతోషంగా కాపురానికి వెళ్ళుండేది. అమ్మా, ఆ దుర్మార్గుని క్షమించడం అంటే మా అన్నయ్యకి జరిగిన అవమానాన్ని, మా నాన్నకి జరిగిన అన్యాయాన్ని నేను మర్చిపోవడమేనమ్మా. అది ఈ జన్మకే కాదు, ఇంకో 100 జన్మలకు కూడా జరగదు. అలా అని రఘురామ్ మీదున్న కోపాన్ని నీ అన్న కూతురు మీద చూపిస్తావా? నీ కోపం నీ అన్న కూతురు భవిష్యత్తుని సర్వనాశనం చేస్తుందిరా వీరనారాయణ. అమ్మా, నా కంఠంలో ప్రాణం ఉండగా లతకి ఎలాంటి అన్యాయం జరగనివ్వనమ్మా. జరగనివ్వను అంటున్నావు. జరగకుండా ఆపగలుగుతున్నావా? నీకు నిజంగా నీ అన్న కూతురి మీద ప్రేమ ఉంటే అది ఆ రోజున కాంతమ్మ ఇంట్లో పడి ఎందుకు ఏడుస్తుందిరా? సంతోషంగా అత్తగారింట్లో కాపురం చేసుకుని ఉండేది కదరా. నిజమేనమ్మా, కాని ఆ దుర్మార్గుడింటికి కోడలవమ్మని నేను చెప్పానా? నన్నడిగి ఆ వర్మగాడితో తాళి కట్టించుకుందా? తనకి నచ్చిన వాణ్ణి తను చేసుకుని చివరికి నా మీద నిందలేస్తే ఎలామ్మా? ఏదేమైనా నువ్వు చేసింది తప్పేరా వీరనారాయణ, ముమ్మాటికి తప్పే. మీ అందరికీ తను నాకు పని మంచిగా చూసుండొచ్చు, గుర్తుండొచ్చు. కానీ ఇప్పుడు ఆవిడ మా అత్త, ఈ ఇంటికి యజమాని. ఆవిడ్ని అవమానిస్తే మమ్మల్ని అవమానించినట్టు. అవును మావయ్య, మీ దృష్టిలో ఇవిడ మీకు పని మనిషి అయ్యుండొచ్చు, కానీ మా దృష్టిలో మాకు అమ్మతో సమానం. అవును మామయ్య, పసి వయసు నుంచి నాకు అమ్మెవరో నాన్నెవరో తెలీదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు అమ్మైనా నాన్నైనా నాకు కాంతమ్మ గారే. ఇవిడ స్వార్థంతోనూ కోపంతోనూ నన్ను తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు. అంత మాత్రం చేత మా కళ్ళ ముందే ఆవిడ్ని అవమానిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేము. కుటుంబం మొత్తం కూడగట్టుకుని మమ్మల్ని అవమానించడానికే సిద్ధపడ్డారన్నమాట. చిట్టమ్మా, నువ్వు పిలిచింది నా కొడుకుతో నల్లపూసలు కట్టించడానికే? ఊరి జనాలందరి ముందు మమ్మల్ని తలదించుకునేలా చేయడానికే? మా అత్త మీ ముందు కూసోవటమే మీకు తల వంపులైతే, ఇదే మా అత్త మీ ముందు చేతులు కట్టుకుని కూసుంటే మాకు చాలా అవమానంగా ఉంటుంది మావయ్య. ఏ రోజైతే మా లత మీ ఇంటి కోడలయ్యిందో ఆ క్షణమే మా అత్తగారు కూడా మీకు బంధువయ్యారు. మీ బంధువుల్ని అవమానించి కుసంస్కారులు మీరు కారు అని నేను అనుకుంటున్నాను. అవును సార్, మీ మీద మర్యాదతో మా అమ్మ నిలబడి ఉండొచ్చు, కానీ మీకన్నా తక్కువ స్థాయిని మాత్రం ఆవిడ నిలబడదు, నిలబడనివ్వం కూడా. ఎదుటి వాళ్ళకి మర్యాద ఇచ్చే సంస్కారం ఆయనకు కూడా ఉంది ఏమండి కదా? అవును, ఏదో ఒకప్పటి అలవాటు వల్ల అలా అన్నాను. ఇప్పుడు తనకి కూర్చొనే అన్ని అర్హతలు ఉన్నాయి. సంతోషంగా కూర్చోవచ్చు. రే కూర్చోరా, నువ్వు కూర్చో. అమ్మ చిట్టమ్మ, 16 రోజుల పండక్కి అత్తింటి వాళ్ళు పసుపు కుంకుమలతో పాటుగా చీర ఇవ్వటం మన ఆచారం. తీసుకోమ్మా. ఇదిగోమ్మా తీసుకో, నీ చేతుల మీదుగా మీ చెల్లెలకివ్వు. సిలి
బావా అత ఇలా 16 రోజుల పండక్కి మా ఇంటి అల్లుడికి కొత్త బట్టలు ఇయ్యటం మా ఇంటి సంప్రదాయం. మరిది తీసుకో. ఇద్దరు వెళ్ళి కొత్త బట్టలు కట్టుకురండి. పదలత పద వెళ్దాం. ఏట తల సొత్తున్నావా? ఏం లేదు, ఈరోజు ఎందుకో నాకు కొంచెం నువ్వు కొత్తగా కనపడుతున్నావు. కళ్ళతో కాకుండా మనసుతో సొత్తే ప్రతిరోజు నేను కొత్తగానే కనిపిస్తానత్తా. కాంతమ్మ గారిలో మార్పు మొదలైనట్టుంది. ఆ మార్పు శాశ్వతం అయిందంటే ఈ ఇంటి నుంచి మనం పారిపోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? సింపుల్. కాంతమ్మలో ఉండే రాక్షసిని చావకుండా కాపాడితే చాలు, అదే అందరినీ చంపేస్తుంది. అదే ఏం చేద్దాం? చెప్తా నాకు. పదండి. సరే రామ్మా. మావయ్య ఇదిగోండి, మీ చేతికి కంకణం కట్టుకోండి. దేనికమ్మా? చెప్తాను, కట్టుకోండి మావయ్య. అత్త ఇది నువ్వు కట్టు. ఈ కంకణం కట్టుకో. దేనికన్నయ్యా? ఇది చాలా పవర్ఫుల్ కంకణం తమ్ముడు. ఇది గనక నీ చేతికి కట్టుకుంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు రావడమే కాకుండా నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరిపోతాయంట. నిజమా అన్నయ్యా? అయితే కట్టన్నయ్యా. తమ్ముడు, కాకపోతే ఈ రోజంతా నువ్వు చాలా నిష్టగా ఉండాలి. నిష్టగానా? అంటే అంటే ఈ కంకణం చేతుకున్నంత వరకు నువ్వెవరి మీద కోపడకూడదు, ఎవరితోనూ గొడవ పడకూడదు, నోరు మాత్రం అస్సలు జారకూడదు. పొరపాటున ఎవరినైనా తిడితే ఏముంది, మేలు చేయాల్సిన ఈ కంకణమే నీకు కీడు చేస్తుంది. అమ్మో వద్దులే అన్నయ్య, ఈ కంకణం చేతుకున్నంత వరకు నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. థ్యాంక్స్ తమ్ముడు. వెళ్దాం అన్నయ్య. మొత్తానికి తమ్ముడు బుట్టలో పడ్డాడు. ఏంటిది మావయ్య, ఎందుకు లతనట కోపంగా చూస్తున్నారు? చిచ్చి, ఇలాంటి అమ్మాయినారా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంది? అత్తమామలంటే గౌరవం లేదు, మొగుడంటే మర్యాద లేదు, అసలు సంస్కారమే లేదు. ఇలాంటి అమ్మాయి నా కోడలైనందుకు తల బాదుకొని చావాలనిపిస్తుంది. మావయ్య, ఇప్పుడు లత ఏడ్చేసిందని అంతలేసి మాట్లాడుతున్నారు. ఇంకా ఏం చేయాలి వదినా? ఒకసారి ఆ చీరను చూడు. ఆ చీరేంటో తెలుసా? మా అమ్మ లత కోసం ఎంతో ప్రేమగా కొనుక్కొచ్చిన చీర.
నిజానికి అత్తే ఇచ్చిన చీర కట్టుకున్నాను. హే చింతామణి, ఆ చీర నీకేంటి వచ్చిందే? ఇది మరీ బాగుందమ్మా. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఇల్లు తుడవడానికి ఈ చీర పరమ దరిద్రంగా ఉంది. నా అత్తారింటి వాళ్ళు ఇంత నాసిరకం చీరిస్తారా? నేను కల్లో కూడా అనుకోలేదని. దీన్ని కట్టుకోవడం కంటే ఇల్లు తుడవడానికే పనికొస్తుంది అని మీరే కదా ఇచ్చారు. విన్నావు కదా వదినా? కంకణం కట్టుకున్నాను కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది. జై చండీ మాత, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునేలా చూడు తల్లి. చిటిమా, నీ చెల్లెలు మమ్మల్ని ఇంతగా అవమానిస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఈ ఫంక్షన్ వద్దు, ఏమీ వద్దు. వర్మ, పోదాం పద. మావయ్య, ఒక్క నిమిషం మావయ్య, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఒక్క నిమిషం ఉండండి. అవునమ్మా, మా వాడు ఈ అమ్మాయిని ప్రేమించడమే పెద్ద పొరపాటు. అది ఇప్పుడే అర్థమవుతోంది. ఏ మనసా, చూస్తూ నిలబడతావేంటి? పదండి పోదాం. ఏమండి ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. నా మేనకోడలు తెలిసి ఏ పొరపాటు చెయ్యదండి. నోరు జై చండీ మాత, దయచేసి నాకు కోపం తెప్పించకమ్మా. వెళ్దాం పదవే. రఘురామయ్య గారు, ఒక్క నిమిషం. విషయం ఏంటో నేను కనుక్కుంటాను. దయచేసి మీరు ఆవేశపడకండి. ఏమి చింతామణి, నువ్వు చెప్తుంది నిజమా? మీ మీదొట్టమ్మా. రఘురాం బాబు గారిని, వర్మని మొదటిసారి ఇంత శాంతంగా చూస్తున్నాను మానసాదేవి గారు. అవును కాంతమ్మా, అంతా కంకణం దయ్య. చూడబోతే కావాలనే కంకణం కట్టినట్టున్నారు. అవునండి. కాంతమత, కాంతమత, నేను చెప్తే నమ్మలేదు కదా? నిజమేంటో నీ కాళ్ళతో నువ్వే చూడు. నిజమేంటి? అదేనమ్మా, ఆ చింతామణి పోతురాజు మనం ఇన్నాళ్ళు అనుకున్నట్టు కోటీశ్వర్లు కాదు, రోడ్డు మీద డప్పులు వాయించుకుంటూ ముష్టెత్తుకునే వాళ్ళు అని చెప్పాం కదా. మీరు చెప్పారు కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా. అలాంటి వాళ్ళు అవునో కాదో నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని. రాత ఏంటి చిట్టమ్మా, వాళ్ళు రోడ్ల మీద డప్పులు కొట్టుకుంటూ అడుక్కుంటారా? అవునత్తా, వాళ్ళు ముష్టి బ్యాచ్ అని చెప్పినా మా కాంతమత్త నమ్మట్లేదు. ఓ పాలి ఆవిడ కళ్ళతోనే చూపించామనుకో, నిజాలేటో ఆవిడకే తెలుస్తాయి కదా. సరే, నువ్వు చెప్పిందే నిజమైతే డప్పులు నువ్వు వాయించు, హంటర్తో నేను వాయిస్తా. పదండి. అంటే మీ ఒరిజినల్ వేషాలు ఇవన్నమాట. ఎన్నాళ్ళకి దొరికారా? కాదు కాదు, చిట్టమ్మే మీరు దొరికేలా చేసిందిరా. చాలా థ్యాంక్స్ చిట్టి, తొందరగా నా కళ్ళు తెరిపించావు. లేదంటే జీవితకాలం ఈ యదవల్ని కోటీశ్వర్లని నమ్మి నాతో సమానంగా చూసుకొనుండేదాన్ని. రేయ్, ఇప్పుడే చెప్తున్నాను, పెట్టే బేడా సర్దుకొని బయటికి పోండి. లేదంటే కుక్కని కొట్టినట్టు కొట్టి కుక్కల బోన్లో ఎక్కించి మరీ పంపించేస్తాను. వెళ్ళండి. అయ్యో కాంతమ్మ గారు, మమ్మల్ని క్షమించండి. కాంతమ్మ గారు, మీరు కూడా ఆ చిట్టెమ్మ మాయలో పడిపోయారండి.
మేము నిజంగా కోటేశ్వరులమేనండి. ఆహా నిజమా? మరైతే ఎందుకమ్మా ఇలాంటి వేసాలేశారు? ఎందుకంటే ఇందాక నువ్వు నీ మొగుడొచ్చి కులవృత్తి వాళ్ళందరికీ గవర్నమెంట్ లక్షలు లక్షలు ఉచితంగా ఇస్తున్నారని చెప్పారు కదా. ఆ మాటలు నమ్మి ఇదిగో ఇలా వేషాలేసాం. ఇన్నావు కదత్తా, గవర్నమెంట్ వాళ్ళు కులవృత్తులకి డబ్బులు ఇస్తున్నారని తెలిసి పాపం ముగ్గురు కులవృత్తి గెటప్ లో దిగిపోయారంట. అమ్మా, ఇంకా వాళ్ళ మాటలు నమ్మొద్దమ్మా. సాధ్యమైనంత త్వరగా వీళ్ళని బయటికి పంపించేసాయి, లేకపోతే వాళ్ళు ఇంకా మోసం చేసి ఇక్కడే తిష్ట వేస్తారు. అల్లుడు గారు, మీరు ఆగండి మావయ్య. అక్క, నీకు కాసంతన్న బుద్ధి ఉందా? రే తమ్ముడు, బుద్ధి లేంది నాకు కాదురా, నీకు. అందుకే ఇలాంటి ముష్టి బ్యాచ్ని తీసుకొచ్చి నా ఇంట్లో కూర్చోబెట్టావు. అక్క, ఈ సిట్టమ్మ సంగతి నీకు తెలుసుకోడా? దాని మాట నమ్ముతావేంటక్క? మా మామయ్య అత్తయ్య ఈ ఆశాలు ఎందుకు వేశారో తెలుసా? ఎందుకేశారా? నేను చెప్తేనే వేశారు. నువ్వు చెప్పావా? అవునక్క, ఇక్కడ 16 రోజుల పండగ జరుగుతుంది కదా. అవును. ఈ పండగలో వచ్చిన జనాలందరినీ ఎంటర్టైన్మెంట్ చేయమని ఇగో ఈ యాసలు నేనే కట్టించాను. అవునవును. నువ్వు చెప్పేది నిజమా? నేను అబద్ధాలు చెప్తానేటక్క. పాపం వాళ్ళకి ఈ యాసలేయటం ఏం తెలుసు? నేనే ఫోన్లో చూసి మరి ఈ యాసలేమని చెప్పాను. అవునవును. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కవరింగ్ చేసావుకుండానియా? మాయ, దేశంలో ఎన్నో వేషాలుండగా నువ్వు ఈ వేషమే ఎందుకు ఏమన్నావు? మా కర్మగాలి ఏమన్నారు బాబు? కాంతమ్మ గారు, మీ తమ్ముడు గారు ఏం చెప్పారో విన్నారుగా. మీ అందరూ అనుకున్నట్టుగా మేమేం ముష్టోళం కాదండి. మీ అంత కాకపోయినా ఎంతో కొంత ఆస్తి ఉన్నోళమే. మిమ్మల్ని నమ్మి నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. పదండి, వెళ్ళిపోదాం. హే, ఆగండి ఆగండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అందుకే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. చిట్టి, నువ్వు అనవసరంగా తొందరపడ్డావు. చూడు, నా తమ్ముడు చెప్తేనే వీళ్ళు ఆ వేషాలేశారంట. నువ్వేమో వాళ్ళు రోడ్డు మీద అడుక్కు తినే బ్యాచ్ అని చెప్పావు. నీ మాటలు నమ్మి వాళ్ళని వెళ్లగొట్టుంటే తర్వాత నేను బాధపడాల్సొచ్చేది. చూడు, ఇలాంటి పనులు ఇంకోసారి చేయకు. అది కదత్తా, మనం ఇప్పుడు ఎంత మాట్లాడినా సరే ఉపయోగం ఉండదు. మా అమ్మ మా మామయ్య మాట వింటుంది. అవును బావా, నాది అదే బాధ. పీరాజు, మా చిట్టె మీద పొరపాటు పడి మిమ్మల్ని అపార్థం చేసుకుంది. తప్పిద్దా అండి? ఎంతైనా చిట్టెమ్మ కూడా మన బంధువేగా. ఈసారికి క్షమించేస్తాంలేండి. ఇంకోసారి గాని పొరపాటు జరిగితే మాత్రం మేమైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, లేదా చిట్టెమ్మైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. మీరు చెప్తున్నారు కాబట్టి ఆగుతున్నానమ్మా, లేదంటే నా మొగ్గుడిని తీసుకొని మీ అందరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయేదాన్ని. సరే, అవతల ఫంక్షన్ మొదలవబోతుంది, ముందు ఆ వేషాలు మార్చుకొని రండి. అలాగే కాంతమ్మ గారు. పదండి చిట్టమ్మ. అమ్మయ్యా, మీకు అసలు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఆ సిట్టమ్మ ట్యాపింగ్ చేస్తుందని తెలుసు కదా. సమయానికి నేను వచ్చి ఉండకపోతే
మీరు ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోయి ఉండేవాళ్ళు. సారీ అల్లుడు గారు, 25 లక్షలు అనేసరికి కొంచెం కక్కుర్తి పడ్డాం. చూసారా చూసారా, ఇప్పుడు చూడండి. చూసావా చిట్టమ్మా, వాళ్ళని మనం ఇరికిద్దాం అనుకుంటే వాళ్లే ఎంతో తెలివిగా నిన్నిరికించారు. అవును బావా, కాంతమత్తలో కాస్త మార్పు వచ్చిందని సంతోషపడే లోపే ఆవిడ మనసు ఇరిసేశారు పనికి మాలేదవ్లు. చూడండి, మీ కళ్ళతో మీరే చూశారుగా. మేము చెప్పేది అబద్ధమా? లేదురా, మీరు చెప్పింది అక్షరాల నిజం. చిట్టి, ఇందాక రఘురామయ్య గారు మా ముందు కూర్చోవద్దు అని నన్ను అవమానిస్తుంటే, నా భుజం మీద చెయ్యి వేసి నన్ను కూర్చోపెడుతుంటే, నా కోడలు కదా, నా ఆత్మాభిమానం కాపాడుతుందిలే అనుకున్నాను. ఇలా డబ్బులు నొక్కేయడానిక నువ్వు దొంగతనం చేసినా నేను అనుమానించకుండా ఉండడానికి ఇందాక అలా చేశావన్నమాట. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. చాలు. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి నీ మీద చిన్న మంచి అభిప్రాయం వచ్చింది, కాని ఈ ఒక్క సంఘటనతో నువ్వేంటో నీ బుద్ధేంటో పూర్తిగా బయటపడింది. జరగబోయే పోటీల్లో ఎలా పాల్గొంటావో చూస్తా, ఎలా గెలుస్తావో చూస్తాను. అత్త, నేను చెప్పేది ఒకసారినత్త. నో, ఇంకేం చెప్పొద్దు. చెప్పినా నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నా కోడలివి కాబట్టి నీ మీద కేసు పెట్టకుండా ఉన్నాను. లేదంటే ఈ పాటికే నిన్ను జైలుకి పంపించుండేదాన్ని. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం రామరాజు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? పూర్తయ్యాయండి. ఎమ్మెల్యే గారు రావడమే ఆలస్యం. ఇంకా సేపట్లో ఎమ్మెల్యే గారు వస్తారు. పోటీలు మొదలు పెడదాం. అలాగే అండి. ఒకసారి పొట్టేళ్లను చూస్తారా? తప్పకుండా. 10 లక్షల రూపాయల పందెం కట్టబోయే పొట్టేళ్లని ఖచ్చితంగా చూడాల్సిందే కదా. మేం కూడా చూద్దాం, ఎందుకంటే మేం కూడా పోటీల్లో పాల్గొంటున్నాం కదా. చా, నిజమా? అంత డబ్బు తమరి దగ్గర ఎక్కడుందో? ఏ మార్కెట్ తక్కువ? మా వేర్నారాయణ బాబాయ్ 50 ఎకరాల పొలం ఇచ్చాడు. అందులో 10 ఎకరాలు అమ్మితే నిన్ను నిలబెట్టి కొనేయచ్చు. అబ్బచ్చా, సరే, పోటీలదే ఉంది, ఏ ముష్టిదైనా పాల్గొనొచ్చు. ఓహో, అందుకేనా తమరు పాల్గొంటున్నారు? చిటి, అమ్మా, ఇంట్లోనూ గొడవలే, బయట గొడవలేనా? దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండమ్మా. ఆ ముక్కేదో నీ పెళ్ళానికి చెప్పరా. అయినా నువ్వే మగాడివయ్యా, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేకపోతున్నావు. నీ అంత ఎదవైతే కాదులే. ఆయన పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో ఆయనకి బాగా తెలుసు. మోసుకొని నువ్వు పని చూసుకో. మా నాన్నని పట్టుకొని ఎదవ అంటావా? మీ నాన్న కాబట్టి ఎదవతో ఆపేశాను. అదే ఇంకో ఎదవుండుంటే సాట భారతం చదువుండేదాన్ని. సెవలంటే రక్తం వచ్చుండేది. రే, నీ పెళ్ళాన్ని కాస్త కంట్రోల్లో పెట్టరా. పర్లేదులేమ్మా, ఒకప్పుడంటే మన దగ్గర కోట్ల రూపాయల ఆస్తులుండేవి. పోటీలో పాల్గొన్న లక్షల రూపాయలు పెట్టి పందాలు కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు కట్టుబట్టలతో నడి వీధిలో నిలబడ్డాం. పోటీలకొచ్చిన చప్పట్లు కొట్టడం తప్ప చేసేదేముందని మనకి వీళ్ళు చెప్పుండర్లే. అంతే కదమ్మా?
భలే కరెక్ట్గా గెస్ చేశారు సార్. పైసాకి కొరగాని వాడు పోటీలకొచ్చి ఏం చేస్తాడులే అని పిలిచుండరు. ఏదేవైనా మీరు కన్న కూతురులా ఫీల్ అయినా వాళ్ళు మాత్రం మిమ్మల్ని బాగానే అవమానించారు. కాంతమ్మత, మా బాబాయిని అవమానించడం అంటే మమ్మల్ని మేము అవమానించుకున్నట్టే. దయచేసి ఇలా మధ్యలో పొల్లెట్టడానికి ప్రయత్నించకు. అయ్యయ్యో రామా, నేనేమన్నానని? అబ్బా అమ్మా, ఎమ్మెల్యే గారు వచ్చే టైం అయింది. తర్వాత జరగాల్సిన కార్యక్రమం చూద్దాం. బాబా బాబా, ఇంకా సేపట్లో రఘురామ్ మామయ్య వాళ్ళు వచ్చేస్తారు. పైగా వీరనారాయణ బాబాయ్ ఈ పోటీలకు రాకూడదని మాట కూడా తీసుకున్నాడు. ఇప్పుడొచ్చి వీరనారాయణ బాబాయ్ని చూసాడనుకో, భూకంపం వచ్చేస్తుంది బాబా. నాకు అదే భయంగా ఉంది చిట్టి. వాళ్ళు వచ్చేలోపే వీరనారాయణ గారికి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేయడం బెటరేమో. బాబా వద్దు బాబా, బాబాయ్ని వెళ్ళమని చెప్తే ఆయన దగ్గర డబ్బు లేదని మనం వెనక్కి పంపించామనుకుంటారు బాబా. మరి ఇప్పుడు ఏం చేద్దాం చిట్టమ్మా? పదండి పదండి వెళ్దాం, పదండి. కాంతమ్మా, ఆ దుర్మార్గుడు నీచుడు ఈ పోటీలకు రాడని చెప్పావు. మరి వాడి ఫ్యామిలీ ఎందుకు వచ్చారు? నా మీద కోపడకండి వీరనారాయణ గారు. అసలు వాళ్ళొస్తున్న విషయం నాకే తెలీదు. ఏం చిట్టి, మీరు కానీ ఆయన్ని పిలిచి